ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786. ఓకే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ మీటింగ్లో ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా ఎల్పిజి, ఎందుకంటే మార్కెట్లో ఎల్పిజి షార్టేజ్ అని చెప్పేసి, ఎల్పిజి ఇంకా కొన్ని రోజులు ఉంటే రాదు అని చెప్పేసి రకరకాల అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి ఉన్న పరిస్థితుల్లో డిస్కస్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో సంబంధిత అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ఆయిల్ కంపెనీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఆన్లైన్లో, అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ సప్లయర్స్, ఇది మన మెగా గ్యాస్, అటువంటి భాగ్యలక్ష్మి గ్యాస్, అటువంటి కంపెనీల అధికారులు కూడా పార్టిసిపేట్ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకి, అదేవిధంగా గ్యాస్ కంపెనీ అధికారులు కూడా, ఆయిల్ కంపెనీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నేను కుకింగ్ గ్యాస్ షార్టేజెస్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన చేశారు. మరి ఆయిల్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పుకోకుండా ప్రజలకు అసౌకర్యం కలక్కోకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఇండక్షన్ స్టవ్స్ని, ఎందుకంటే చూస్తుంటే రేపు మాపు యుద్ధం కూడా ఆగేటట్టు కనపడుతుందా. అమెరికానేమో బెదిరిస్తుంది, దానికి ఎక్కడ కూడా బెదరకుండా ఇరాన్ తిప్పికొట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొనసాగినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇండక్షన్ స్టవ్స్ వినియోగించే విధంగా మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వాళ్ళు ఎన్ని సప్లై చేయగలరు, మార్కెట్లో ఎన్ని ఉన్నాయి కూడా మరి పరిశీలించమని చెప్పేసి, ఆ కంపెనీస్తో చర్చించమని చెప్పేసి కూడా అధికారులకి సూచించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా పైప్స్ ద్వారా ఈ గ్యాస్ని సప్లై చేసే విధానానికి అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. ఆ పైప్ లైన్స్ వేయటానికి కావలసిన అనుమతులు ఏవైనా ఉంటే 24 గంటల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా లోబడి వారికి ఇమ్మని చెప్పేసి, పర్మిషన్స్ ఇమ్మని చెప్పేసి కలెక్టర్స్ని, అదేవిధంగా అధికారులు కూడా, డిపార్ట్మెంట్స్ని, ఎంఏడి డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది చీప్ గ్యాస్ కాబట్టి, కొంచెం తక్కువ గ్యాస్ అంటే సిలిండర్స్ ద్వారా ఇచ్చే కంటే కూడా ఇది తక్కువ ధర ఉంటుంది కాబట్టి మరి ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు 30,000 40,000 ఇప్పుడు దాకా అసలు ఉంటే, ఒక 3 నెలల క్రితం వరకు 30,000 40,000 కనెక్షన్స్ ఉంటే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, ప్రోత్సాహకాలు కానివ్వండి, 1,05,000కి కనెక్షన్స్ పెరిగినాయి. మరి మనం ఇచ్చే మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ఈ పైప్డ్ గ్యాస్లో మరి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేయటం, దేశంలో ఎక్కడ కూడా మరి ఇంత ప్రోయాక్టివ్ చేయట్లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేసినట్టు కూడా తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ సిలిండర్స్ గ్యాస్ నుంచి పైప్డ్ గ్యాస్కి మారటం మూలంగా కాస్ట్ ఎఫెక్టివ్, సిలిండర్లో మనం తీసుకునే గ్యాస్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, అంతేకాకుండా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, కంప్లైంట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఏ విధంగా చూసినా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ సిలిండర్స్ నుంచి పైప్డ్ గ్యాస్కి
మార్చే విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా అకాల వర్షాలు, మనం ఎప్పుడు ఊహించని వర్షాలు మార్చి మాసం రావటం మూలంగా కొంత మరి రైతులు ఇబ్బంది పడిన విషయాన్ని తెలియజేస్తానని చెప్పేసి, ఈ వర్షాలు రాకముందు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది రైతులకి 57 రకాల అలర్ట్స్ని, అంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, గాలి ఏ విధంగా ఉంటుంది, వర్షం ఎంత వస్తుంది, ఇటువంటి అలర్ట్స్ అన్నిటినీ కూడా రైతులకి చేరవేయటం మూలంగా రైతులు కొంతమేరకు పంటని రక్షించుకోగలిగారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ అలర్ట్స్ మూలంగా రైతులు ఏ విధంగా లబ్ధి పొందారంటే, మనం ఈ మిర్చిని మనం ఎండబెడతాం పొలాల్లో. ఈ అలర్ట్స్ మూలంగా ఏం చేశారంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టార్పాలిన్స్ కూడా సప్లై చేసింది, రైతులందరూ కూడా చాలా సంతోషించారు. సో ఆ టార్పాలిన్స్ని కప్పేయటం మూలంగా వర్షాలకి ఆ మిర్చి తడిసిపోకుండా కాపాడబడింది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా పంట హార్వెస్టింగ్కి రెడీగా ఉన్న పరిస్థితుల్లో త్వరగా హార్వెస్ట్ చేసుకుని, మామూలుగా ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేసినాక ఆ పంటని కళ్ళాల్లోనే పెట్టేసి మెల్లగా రోజు తర్వాత 2 రోజుల తర్వాత లేబర్ అందుబాటులో ఉన్న విధంగా తీసుకెళ్తారు. కానీ ఈ అలర్ట్స్ మూలంగా ఏం జరిగిందంటే రైతులు హార్వెస్ట్ ఫాస్ట్గా చేసుకుని ఎక్కువ మంది లేబర్ని పెట్టుకుని హార్వెస్ట్ చేసిన పంటని వారి గోడౌన్స్లో వేసుకుంటానికి కూడా ఈ అలర్ట్స్ ఉపయోగపడి అని చెప్పేసి మనం చేస్తాం. దాంతోపాటు ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మోటార్స్ కానివ్వండి, వీటన్నింటిని కూడా కాపాడుకుంటం ద్వారా రైతులకి మేలు జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అయినా కూడా మరి రాష్ట్రంలో దాదాపు 13,000 మంది వ్యవసాయ రైతులు, అంటే మామూలు పంటలు, అదేవిధంగా 18,000 మంది హార్టికల్చర్ రైతులు మరి నష్టపోయారని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలియజేస్తూ ఉంది. దాదాపు 9,981 ఎకరాలు మామూలు పంటలు, వ్యవసాయ పంటలు, అదేవిధంగా 1,388 హెక్టర్స్లో 9,981 హెక్టర్స్, 1,388 హెక్టర్స్ హార్టికల్చర్ క్రాప్స్ నష్టపోయాయని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలియజేసింది. మరి దీని అన్నింటినీ కూడా ఏదైనా కూడా 26వ తారీఖు కల్లా ఒక షెడ్యూల్ కూడా అధికారులకి, క్షేత్రస్థాయి అధికారులకి ఇవ్వటం జరిగింది. క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా అసెస్మెంటు 26/3/2026కి పూర్తి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన తర్వాత, ఎన్యూమరేషన్ అయిన తర్వాత ఆ అఫెక్టెడ్ ఫార్మర్స్ లిస్ట్ని ఆర్ఎస్కేల్లో పెట్టడానికి 27/3 నుంచి 29/3/2026 వరకు కూడా ఆ లిస్ట్, ఏదైతే ప్రాథమిక సర్వే ప్రకారం నష్టపోయిన రైతుల లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ని ఆర్ఎస్కేల్లో కూడా ఎగ్జిబిట్ చేయమని చెప్పారు. రైతులకి ఏదైనా అనుమానాలు ఉన్నా, అయితే ఎవరైనా నమోదు చేయబడకపోయినా వారందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. ఫైనల్గా 31/3/2020 కల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా ఈ నష్ట సమాచారం మొత్తం కూడా, నష్టపోయిన పంటల వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వంకి చేరాల్సిందిగా మరి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంతోపాటు రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం మనం చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి కారణం ఏమిటంటే, పంట దిగుబడి చాలా ఎక్కువగా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రావటం కానివ్వండి, లేతే యుద్ధ పరిస్థితులు కానివ్వండి, అంతేకాకుండా ఎఫ్సిఐ రైస్ని ఈ ఇథనాల్ ఫ్యాక్టరీస్కి ఇంతకుముందంతా కూడా ఎక్కువగా ఇథనాల్ ఫ్యాక్టరీస్ వారందరూ కూడా మొక్కజొన్న వాడేవాళ్ళు, మేజ్ బేస్డ్ ఇథనాల్ ఎక్కువగా ఉండేది. కానీ ఎఫ్సిఐలు మిగిలిపోయిన ధాన్యం, బియ్యం కానివ్వండి, లేకపోతే అవన్నీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీస్కి ఇవ్వటం మూలంగా దీని వినియోగం కూడా తగ్గటం కానివ్వండి, ఇవన్నీ రకరకాల కారణాల మూలంగా కొంత ధర మార్కెట్లో తగ్గిందని చెప్పేసి
ప్రభుత్వ దృష్టికి రావడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పరిస్థితుల్ని, ధరల తేడాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి నష్టపరిహారాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మరి వివిధ శాఖల పనితీరును కూడా మరి అంటే ఈ పీపీపీ ద్వారా, పబ్లిక్ పర్సెప్షన్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. మరి అందరికీ తెలిసిందే, కొన్ని కోట్ల మందికి ఫోన్ కాల్స్ ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేయటం కానివ్వండి, దాంట్లో ఒక 20% 15% మంది రెస్పాండ్ అయినా కూడా వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా శాఖల పనితీరుని అసెస్ చేస్తున్న విషయాన్ని కూడా మరి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు దీన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి, పబ్లిక్ పర్సెప్షన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి శాఖలకి ముఖ్యమంత్రి గారు సూచించటం, ఎక్కడైనా సరే చెప్పిన తర్వాత కూడా మరి అది మెరుగుపడకపోయినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పరిపాలనని మెరుగుపరచడం కోసం, ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం వాట్సాప్ గవర్నెన్స్ని ఎక్కువగా వినియోగించాలని, అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ మూలంగా దేవాలయాలకు సంబంధించి దాదాపు 7 గంటల సమయం కూడా ఆదా అయిందని చెప్పేసి కూడా ఒక స్టడీలో తెలిసిందని చెప్పేసి కూడా నేను, అంటే టికెట్స్ వెయిటింగ్ పీరియడ్ కానివ్వండి, ఇదంతా కూడా. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి సులువైన పరిష్కారాలు లభించాలి, ప్రభుత్వ సేవలన్నిటి కూడా వారి చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్ళమని చెప్పేసి చేస్తూ ఉన్నారు. దాదాపు 1000 సర్వీసులు ప్రజల్ని కనుక దీనికి అలవాటు పడేటట్లు చేసినట్లయితే ప్రజలు ఆఫీసుల చుట్టూతో తిరగటం కానివ్వండి, లేకపోతే వారి సమయం వృధా కావటం కానీ తగ్గుతుంది. కాబట్టి దీనికి ఎక్కువగా ప్రాచుర్యం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా సూచనలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తారు. అవును, ఈ నెలాఖరికి కానీ లేకపోతే ఫస్ట్ వీక్ ఏప్రిల్ మాసంలో. అంటే ఇదంతా ఏంటంటే శాంక్షన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు. మనం క్యాప్చర్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు స్క్రూటినీ చేసి వెరిఫై చేసి వారికి పంపిస్తామే. వారు క్రాస్ చెక్ చేసుకుంటాం కానీ, ర్యాండమ్ చెక్ చేసుకుంటాం కానీ చేసుకుని వారు ఫైనల్ లిస్టు ఇవ్వటం జరుగుతుంది. అది ఏప్రిల్లో వస్తుందని చెప్పేసి మేము భావిస్తాము. దాదాపు 10 లక్షలు అప్లికేషన్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెరిఫై చేసిన దాన్ని బట్టి 6.5-7 లక్షలు ఎలిజిబిలిటీస్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో మనం ఏంటంటే సగం కట్టిన ఇళ్ళను కూడా మనం క్యాప్చర్ చేశాం. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం స్క్రూటినీ చేసుకుని తెలియజేస్తారు. అర్బన్ ఏరియాలో అయితే ఎప్పుడైనా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. PMAY 2O రూరల్ నుంచి నేను చెప్తున్నాను. అర్బన్లో అయితే ఇది కంటిన్యూగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే దాని మీద అంతా కూడా వర్కౌట్ చేస్తారు. అంటే ప్రజల్ని ఒకటే పద్ధతిలో కాకుండా ఏదైనా ఆ పద్ధతిలో ఏదైనా సమస్య ఎదురుకైతే ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇప్పుడు పైప్డ్ గ్యాస్, సో పైప్డ్ గ్యాస్ని ఎక్కువ ప్రోత్సహించడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా టౌన్స్లో ఈ పైప్ లైన్స్ని వేయటం ద్వారా ఖర్చు తగ్గిద్ది, పొల్యూషన్ తగ్గిద్ది, అదేవిధంగా కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా ప్రజల్ని అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అర్బన్లో 2.5 lakhs, 2.39 రూరల్. ఎస్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.